వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న క్రియేటివ్ జీనియస్ మణిరత్నంకి ఓ లైట్ మ్యాన్ చేస్తున్న వ్యాఖ్యలు షాక్ ఇస్తున్నాయి. తనకు న్యాయం చేయకపోతే మణిరత్నం ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు ఓ లైట్ మ్యాన్. ప్రస్తుతం ఇదే కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. డీటెయిల్స్ చూస్తే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, మణిరత్నం కాంబినేషన్ లో గురు అనే చిత్రం రూపొందిన సంగతి అందరికీ తెలిసిందే. గురు సినిమా షూటింగ్ లో ఆ సినిమా లైట్ మ్యాన్ గా పనిచేస్తున్న మణిమారన్ అనే వ్యక్తి రక్త సంబంధిత వ్యాధికి గురయ్యాడు. అయితే అతని వైద్య ఖర్చుల నిమిత్తం మణిరత్నం నుండి గాని చిత్ర యూనిట్ నుండి గాని ఎటువంటి సహకారం లభించలేదు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ మణిమారన్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు కూడా మణిమారన్ కి అనుకూలంగా తీర్పునిచ్చింది. అతనికి వైద్య ఖర్చుల నిమిత్తం 2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అయితే యూనియన్ తనకి పరిహారాన్ని అందించట్లేదని, పైగా 20,000 లంచం అడుగుతున్నారని మణిమారన్ ఆరోపిస్తున్నాడు. తన వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం కుటుంబమే భరిస్తుందని, మణిరత్నం దీనిపై స్పందించి తనకు న్యాయం చేయకపోతే అతని ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని మణిమారన్ అంటున్నాడు. ఇప్పటికే తమిళ సినీ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్న ఈ విషయంపై మణిరత్నం ఎలా స్పందిస్తాడో చూడాలి. Hi, this is Sivakarthikeyan. Check out my exclusive updates on IG Telugu YouTube channel.